ఇండ్లల్లనైనా బ్యాంకులల్లనైనా ఒక్కసారి దొంగలు పడి పైసలు ఎత్తుకుపోయిర్రంటే అవటే హుండీలేసినట్లే ఇక. కానీ ఒకతాన గా హుండీకే సూటి పెట్టిన దొంగలు మీ సొమ్ములొద్దు మీ కథొద్దు అని ఎత్తుకపోయిన పైసలను తెచ్చి మళ్ళా గుళ్ళ పెట్టిపోయిర్రట. మరి గా ముచ్చటేందో పురాగార్చుకొని వద్దాం పారి. ఇక గీడ గుళ్ళె తాతి పరంగా పైసలు లెక్క పెడుతుర్రు చూడుర్రి. ఇవే ఆ దొంగోడు ఎత్తుకపోయిన పైసలు. అసలు ముచ్చట్లకు పోతే అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఉన్న ఈ ముసలమ్మ గుళ్ళే నెల కింద దొంగలు పడి హుండీలున్న పైకం అంతా ఊడ్చుకుపోయిర్రట. అయితే పైసలు ఎత్తుకపోంగా ఎవ్వళ్ళు చూడలే. ఈగేముంది, అందుకపోయిన పైసలతోని అనుభవించు రాజా, కొట్టేసింది దోషేసింది మన కోసమే అన్నట్లుగా హుండీ పైకంతోని ఊకోకుండా మజా చేసిర్రట దొంగన్నలు. అయితే ఇంతలో ఏమైందో ఏం పాడో తెలియదు గాని పైసలు కొట్టేసిన గా దొంగోని కొడుకుకు పానం మస్తు సుస్తి చేసిందట. దీంతోని వానికి పించం అయ్యింది. ముసలమ్మ తల్లి హుండీని పోతం పెట్టినా కాబట్టే నా కొడుకుకు గింత ఆపతైతుందని బుగులు పడ్డాడు. ఎంటనే తల్లి నీ బాంచనేత, నా మీద కోపం నా కొడుకు మీద దియకు అని ఖర్చు పెట్టింది పోను మిగిలిన పైసలను ఓ మూటల గట్టి తెచ్చి గుళ్ళ పెట్టిపోయిండు. పైసలతో పాటు వాళ్ళ ఓ కాగితం రాసేసిండు. అదే గిది తప్పైపోయిందమ్మా, మేం నలుగురం దొంగతనం చేసినాం. దొంగతనం చేయంగా నా కొడుకుకు మస్తు సీరియస్గా ఉన్నది, నన్ను క్షమించు, ఇళ్లకించి కొన్ని పైసలు వాడుకున్నా, నా బుద్ధి గడ్డి తిన్నదని క్షమాపణ పత్రం రాసి పైసల మూట ఆడబెట్టిపోయిండు. ఇక తెల్లారి గుడోళ్ళు వచ్చి చూసేసరికి మూట పడ్డది. ఏందబ్బా అని ఇప్పి చూస్తే ఇది కథ. వెంటనే పోలీసోళ్ళని పిలిపించి పైసలు లెక్క పెట్టిర్రు. మరిగా పోయిన పైసలకించి కొద్ది గొప్పైనా వచ్చినాయి గాని ఎత్తుకుపోయిన దొంగోన్ని ఇప్పటికన్నా పోలీసోళ్ళు పట్టుకుంటారో లేదో అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. మొత్తానికి ముసలమ్మ తల్లి దొంగోని మూతి మీద తన్నేంత పనిచేసింది.